హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఈ సినిమా అసలు ఎలా ఉంటుంది ఏంటని ఫ్యాన్స్లో ఇప్పటికే ఆసక్తి అయితే నెలకొంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా మీద విపరీతమైన బజ్ అయితే పెరిగిపోయింది. ఒకప్పుడు అయితే ట్రైలర్కి ముందు ఈ సినిమా అసలు వస్తుందా రాదా, రిలీజ్ అవుతుందా లేదా, హరిహర వీరమల్లు మీద అసలు ఎన్నో డౌట్స్ వచ్చాయి. హరిహర వీరమల్లు అసలు ఎలా ఉంటుంది ఏంటి, ఎందుకంటే ఎప్పుడో 5 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్టు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల అటు మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. కానీ గ్యాప్ వచ్చిన తర్వాత నిర్మాత ఏఎం రత్నం ఏమాత్రమైన నమ్మకం కోల్పోకుండా పవన్ కళ్యాణ్తో తీస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాబట్టి ఎలాగైనా ఈ సినిమాను పట్టాలెక్కించాలి, ఎలాగైనా ఈ సినిమాను ప్రేక్షకులకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఒక ఆయన పవన్ కళ్యాణ్ అంటే పెట్టుకుని ఉండి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన్ని ఒప్పించి ఏదైతే ప్యాచ్ వర్క్ ఉందో, ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ షూటింగ్ని తన కుమారుడు ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణను పెట్టి డైరెక్టర్గా పెట్టి, ఎందుకంటే ఈ సినిమా ఆలస్యం అవుతున్న కొద్దీ డైరెక్టర్ క్రిష్ తనకున్న మిగతా ప్రాజెక్టుల వల్ల ఈ సినిమా నుంచి ఆయన తప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు వేరే ప్రొడ్యూసర్ అయితే డైరెక్టర్ తప్పుకున్న తర్వాత మనకెందుకు అన్నట్టు వేరే ప్రొడ్యూసర్ అయితే వెనకడుగు వేసే అవకాశం కూడా ఉండేది. కానీ ఏఎం రత్నం ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులు అందించిన ఒక లెజెండరీ ప్రొడ్యూసర్. ఆయన ఒక ప్రాజెక్టు పట్టుకున్నారంటే దాన్ని అంతు చూసేదాకా వదిలిపెట్టరు. ఈ నేపథ్యంలోనే హరిహర వీరమల్లు సినిమాని ఎలాగైనా కంప్లీట్ చేసి తెలుగు ప్రేక్షకులకు అలాగే అనేక భాషల్లో భారతీయ భాషల్లో విడుదలవుతున్న అన్ని భాషల్లో కూడా భారతీయులందరికీ అందించాలి. ఇంత ఒక మంచి సినిమాని పవన్ కళ్యాణ్ ఒక పోరాట యోధుడిగా కనిపించబోతున్నాడు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏదైతే ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఒక బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నారో, ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మ పరిరక్షణ కోసం అసలు ఈ సినిమాలో ఒక పోరాట యోధుడిలా వీరమల్లు కనిపించబోతున్నాడు. ఈ సినిమాను అర్ధాంతరంగా వదిలేస్తే మంచిది కాదనే ఉద్దేశంతో ఏఎం రత్నం ఈ సినిమాను తన కుమారుడు జ్యోతికృష్ణను పెట్టి ఫస్ట్ అనుకున్న స్టోరీలో ఏదైతే సారం ఉందో ఆ సారాన్ని వదిలేయకుండా దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఒక కొత్త ధనాన్ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత భుజానికి ఎత్తుకున్న ఏదైతే సనాతన ధర్మ పరిరక్షణ గురించి ఈ సినిమాలో ఇప్పుడు ఎక్కువ భాగం చూపించబోతున్నారు. అందుకు సంబంధించి ట్రైలర్లో కూడా మనకు చూడొచ్చు. ఆయన ఒక హరిహర అంటే శివుడు విష్ణు వీళ్ళ కలయికలో ఒక వీళ్ళ గణగణాలు ఉన్న ఒక వ్యక్తి వీరమల్లు అయితే ఎలా ఉంటుంది, అతను పోరాటం చేస్తే ఎలా ఉంటుంది, శివుడు విష్ణువు కలిసి సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడితే ఎలా ఉంటుంది ఏంటనేది ఈ వీరమల్లు కథ అని కూడా మనకు తాజాగా టీం అయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తెలుగులో అయితే బజ్ అయితే విపరీతంగా క్రియేట్ అయింది ట్రైలర్ తర్వాత. అలాగే ఈ కథ ఏదైతే సనాతన ధర్మ పరిరక్షణ కోసం అలాగే హిందుత్వం గురించి చెప్పడం కోసం ఒక భారతీయుడు పోరాడిన తీరు ఎలా ఉంది ఏంటనేది చెప్పడం గురించి చూపిస్తున్న ఈ సినిమా అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా మిగతా భాషల్లో కూడా ఈ సినిమాకి అయితే బజ్ అయితే వస్తుంది. ఇప్పటికే చూసుకుంటే ఈ ట్రైలర్ అయితే ఒక రికార్డ్ అనేది సెట్ చేసిందని చెప్పొచ్చు. ఇది గత వరకు సినిమాలు ఉన్న ట్రైలర్స్ రికార్డ్ అన్నింటినీ ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే బ్రేక్ చేసింది. ఈ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 48 మిలియన్ల వ్యూస్ సాధించి హరిహర వీరమల్లు ఒక సరికొత్త రికార్డును అయితే క్రియేట్ చేసింది. ఏదైతే జ్యోతికృష్ణ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లోనే చెప్పారు, ఆయన ఈ ట్రైలర్ తర్వాత రికార్డ్స్ అన్నీ మారిపోతాయి. పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఆయన నడిచొస్తేనే సినిమా హిట్ అయిపోద్ది, యావరేజ్గా ఉన్న సినిమా కూడా పవన్ కళ్యాణ్ కనిపిస్తే అది సూపర్ హిట్ అయిపోద్ది. ఇప్పుడు ఈ వస్తున్న టాక్ని బట్టి చూస్తే ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఒక ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమాలాగా అవుతుంది. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక పోరాట యోధుడిలా కనిపిస్తున్నాడు. ఆ పోరాట యోధుడు అసలు ట్రైలర్లో చూస్తుంటేనే అసలు గూస్ బంప్స్ వచ్చేసాయి. ఇంకా సినిమాలో 2 గంటల 40 నిమిషాలు ఈ సినిమా రన్ టైం ఉండబోతున్నదని కూడా ఒక లీక్ అయితే వచ్చింది. ఈ 2 గంటల 40 నిమిషాల్లో అసలు పవన్ కళ్యాణ్ ఒక పోరాట యోధుడిగా అతను చేసే పోరాటాలు అసలు ఫ్యాన్స్కి అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మీద అయితే బజ్ అయితే పూర్తిగా పెరిగిపోయింది. ఏదైతే ట్రైలర్ లాంచ్కు ముందు కొన్ని వార్తలు అయితే వచ్చాయి, అసలు హరిహర వీరమల్లుకు సంబంధించి బజ్ లేదు, ఎవరు కొనడానికి కూడా ముందుకు రావట్లేదు, ఈ సినిమాని బయ్యర్స్ లేకనే ఆలస్యం చేస్తున్నారని కొంతమంది కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కామెంట్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఈ ట్రైలర్ అయితే ఉంది. ట్రైలర్ తర్వాత ఏదైతే అవాకులు చవాకులు పేలారో ఈ సినిమా మీద, హరిహర వీరమల్లు సినిమా మీద, ఇప్పుడైతే అందరి అభిప్రాయాలు మారిపోయాయి. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఒక వీడియో కూడా ఇప్పుడు రిలీజ్ చేయడానికి టీం అయితే సన్నద్ధమవుతోంది. అసలు ట్రైలర్కి సంబంధించిన ఆ వీడియో ఎలా ఉంటుంది ఏంటి,
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే 4 పాటలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఒక్కో పాట ఒక్కో అద్భుతం అని కూడా ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. అసురహననం సాంగ్ గురించి అయితే ఫ్యాన్స్ అయితే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌ను ఎలివేట్ చేసేలాగా, పవన్ కళ్యాణ్‌కు ఆయన పాత్రని మరింత పెంచేలాగా పాట అయితే ఉంది. అసురహననం పాట. ఈ ఈ నేపథ్యంలోనే కీరవాణి అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు ఒక ప్లస్‌గా కూడా చెప్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ అవార్డు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమాకి ఆయన సంగీతంతో ప్రాణం పోశారని కూడా చెప్తున్నారు ట్రైలర్ చూసిన అభిమానులైతే. అలాగే ఈ అంచనాలన్నీ పెంచేలాగా 'హరిహర వీరమల్లు' సినిమా జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో గుర్తుండిపోయేలాగా ఒక పెద్ద సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని ఇప్పటికే అంచనాలైతే పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికీ ఇంకా వర్క్ అయితే జరుగుతోంది. ఫైనల్ అవుట్‌పుట్ వచ్చే వరకు జ్యోతికృష్ణ అయితే ఆయన రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. రాత్రింబవళ్ళు ఎడిటింగ్ రూమ్‌లోనే ఉంటూ చిన్న చిన్న ఇది కూడా ఆయన మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క విజువల్ వండర్ లాగా ఉండాలి. ఐ ఫీస్ట్ ఇవ్వాలి ప్రేక్షకులకు. ఒక అద్భుతమైన సినిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అందించాలనే ఉద్దేశంతో ఒకవైపు జ్యోతికృష్ణ, మరోవైపు ఏఎం రత్నం ఇద్దరు అయితే ఎంతోగానో కష్టపడుతున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కూడా ఆమె హీరోయిన్‌గా యాక్ట్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఆమె పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని కూడా ఆమె ఇటీవల ఓ ఈవెంట్‌లో కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన హైలైట్స్ గురించి కూడా చాలామంది అయితే చెప్పుకుంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే 'హరిహర వీరమల్లు' సినిమాలో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలో ఊహించని విధంగా, అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఉంటుంది. సినిమాలో ప్రతి సీను అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఒక ఫీస్ట్ ఇస్తుంది. అలాగే గూస్ బంప్స్ ఇచ్చేలాగా ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా, జూలై 24న ఎప్పుడెప్పుడు మనం పండుగ చేసుకుందాం అనే విధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'హరిహర వీరమల్లు' సినిమా జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. కోట్లాది మంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా ఎంతోమంది అభిమానులు ఆయనకు ఇప్పుడు ఆయన పాన్ ఇండియా పొలిటీషియన్ అయిన తర్వాత ఎంతోమంది అభిమానులు ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని. మరి 24న రిలీజ్ కాబోతున్న 'హరిహర వీరమల్లు' సినిమా మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ట్రైలర్‌తోనే రికార్డ్స్ అనేవి సెట్ చేసిన పవన్ కళ్యాణ్ మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారు, ఎలాంటి ట్రెండ్ సృష్టిస్తారు అనేది వేచి చూద్దాం.